అసలు ఆంధ్రాలోనే ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు అనేసి చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసి తెలంగాణలో పోటీ చేస్తా అనేసి చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని మేము ఎలా చూడాలి? నిజంగానే పోటీ చేస్తారు? ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు. మీరు ఏ గ్రామానికి కానివ్వండి, ఎక్కడ ఏ నియోజకవర్గం ఉండండి, ఆంధ్రాలో మీకు ఎక్కడ డెవలప్ లేదో ఒకసారి చూపించండి. ఎవరైతే లేదు ఇక్కడ డెవలప్ లేదు పవన్ కళ్యాణ్ సార్ పనిచేయడం అనుకుంటారు కదా, మీరు మీ సెల్ఫీ మీ దగ్గర ఫోన్ ఉంటే అది తీసుకొని వెళ్ళి ఫస్ట్ మీ రోడ్లు అయితే ఎక్కడ బాగాలి ఒక్క ఫోటో పెట్టండి. ఇది 24 అవర్స్లో మీకు రోడ్ రాకపోతే మళ్ళీ అడగండి. సార్ని ఒకసారి ఎక్కడైతే రోడ్లు పర్లేవో, ఎక్కడైతే డెవలప్మెంట్ లేదనుకుంటున్నారో ఒకసారి మీ రోడ్లు చెక్ చేసుకోండి. గతంలో 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు రోడ్లు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మా సార్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ అన్నయ్య వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఎవరి పార్టీ గురించి వాళ్ళు అతీతంగా మాట్లాడుతూ ఉంటారు. డెవలప్ లేదు, వాళ్ళు లేదు. వాళ్ళకి అది చెప్తేనే కదా రేపు ఓట్ బ్యాంక్ వాళ్ళకి మలుతుంది, వాళ్ళ సైడ్ చేంజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే డెవలప్ లేదనే మాట అది అసలు వాస్తవం కాదు అది. ఎందుకంటే మీరు ఏ రోడ్డుకైనా వెళ్ళండి. ఇప్పుడు చూడండి, అరకు వెళ్ళే గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ కొండల చివరన రోడ్లు కూడా వేసేసారు పవన్ కళ్యాణ్ సార్. కాబట్టి మీరంతా కూడా ఈ ప్రజల్ని, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి మంచి ఓట్ బ్యాంకు, మంచి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజులలో దేశ రాజకీయాల్లో కూడా మంచి అనుకూలంగా సాగుతూ ఉంది. ఓన్లీ ఆంధ్రనే కాదు, తెలంగాణ యువతకు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా, మనం పవన్ కళ్యాణ్ అన్న గారిని నమ్మాలి. ఎందుకంటే మన దేశాన్ని నిలబెట్టేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. వేరే రాష్ట్ర ప్రజలు వాళ్ళు తెలంగాణ మాది, తెలంగాణ పార్టీ కోసం పనిచేస్తున్నాం, తెలంగాణ మేము తెచ్చినాం అంటే ఎవరు తేలేరు. నేను కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను కూడా జై తెలంగాణ అని రోడ్ల మీదకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి ఏమైంది? ఇప్పటి వరకు టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో అన్నీ చూసినాం. ఎక్కడైనా మీరు ఈ ఛానల్ ముందుకు వచ్చి ఏ రోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందా? నాకు ఏ రోజు రాలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు వల్లనే సాధ్యం అవుతుంది. మాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, మన దేశాన్ని కాపాడుకుందాం. ఈరోజు బయట ఎక్కడో ఇరాన్లో, ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంటే మా తెలంగాణలో డీజిల్, పెట్రోల్ దొరకడం లేదు. ఎందుకు? ఒక దేశం బాగుంటేనే మనం బాగుంటాం. ఆ దేశం ఎప్పుడైతే ఇలాంటి ప్రభావాలు జరుగుతాయో ఆ రోజు మనందరము చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. మనం మన ఇళ్లలోనే ఉంటాం, కానీ నువ్వు బయటకు వెళ్ళాలంటే డీజిల్ కావాలి కదా, పెట్రోల్ కావాలి కదా. మరి అది డీజిల్ దొరకదు కదా. మన రాష్ట్రం, మన దేశం కరెక్ట్ లేకపోతే ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుని, మన దేశాన్ని, మనని కాపాడే వాళ్ళని చూసుకోవాలి. అప్పటి పూర్తికి డబ్బులు ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింది ఇప్పటి వరకు మాకు ఏ పార్టీ ఇవ్వలేదు. మేమే డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ ఈ జనసేన పార్టీ భావజాలాలు బాగా నచ్చినాయి కాబట్టి ఈ పార్టీలోకి వచ్చినాం. లేదంటే వేరే వాళ్ళు కూడా మనకు చెప్తా ఉంటారు, ఇళ్ళకి రండి, కానీ ఏ రోజు వెళ్ళాలి. ఎందుకంటే మనం బాగుపడలేకున్నా మన పిల్లల తరమన్నా బాగుండాలి. కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి ఎవరున్నారంటే ఇప్పుడు మోడీ గారు కనబడుతున్నారు. మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కనబడుతున్నారు. తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. ఎందుకంటారా? ఒకసారి యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, పబ్లిక్ ఎవరు పోతారులే. ఒకసారి మీరు గేట్ బయటకు వెళ్ళి చూడండి, ఇంకా రాని వాళ్ళు చాలా మంది ప్రతిరోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. పొద్దుగాలు లేచి 1000 రూపాయలు కూలికి పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అది ఇచ్చిపెట్టుకొని రాలేరు. అలాంటి వాళ్ళు ఇంకా లక్షల్లో ఉన్నారు తెలంగాణలో. నేను ఒకటే ఈ మీడియా ద్వారా ఒకటి తెలియజేస్తాను, పవన్ కళ్యాణ్ అన్న మన కోసం తెలంగాణ మొత్తము మన వెనకాల ఉంది. వేరే ఏ పార్టీలు అయితే మీ వెనక ఇవ్వలేరని చెప్తున్నారు, అదంతా వాస్తవం కాదు. అది తెలంగాణలో జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసమే చాలా మంది పబ్లిక్ మేము ఎక్కడ బయటకు వెళ్ళినా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, కానీ ఇక్కడ పార్టీ లేదు కదా అనే సిచ్యువేషన్ ఇప్పటివరకు మేము ఫేస్ చేసినాము. అంటే ఇంతకుముందు తెలంగాణలో పోటీ చేయడం జరిగింది, గత ఎలక్షన్స్లో పోటీ చేశారు, మరి ఒక్క డిపాజిట్ కూడా దక్కలేదు. అలాంటప్పుడు మరి ఇప్పుడు పోటీ చేస్తే ఇప్పుడు ఎట్లా వస్తారు? ఒకటి మేడం, నేను ఇంతకుముందుకు ఎలక్షన్లో సర్పంచ్గా మేమే పోటీ చేసినాం. శంషాబాద్లో పెద్దషాపూర్ విలేజ్ నుంచి సర్పంచ్గా పోటీ చేసినాం. ఆ రోజు అన్నవాళ్ళు కూడా, దామోదర్ రెడ్డి అన్నగారు కూడా సర్పంచ్గా పోటీ చేయమని చెప్పారు. కానీ మేము పబ్లిక్లోకి వెళ్తే ఏమన్నారంటే సేమ్ ఇదే వాదం, అది ఆంధ్ర పార్టీ అన్నందుకు మేము ఒక 12 మంది వార్డు మెంబర్లు పెట్టి సొంతంగా నిలబడ్డాం. సొంత డబ్బులు పెట్టి సొంతంగా నిలబడ్డాం. ఏ పార్టీ నుంచి కాదు, సొంతంగా నిలబడి ఒక 600 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం. 5 నుంచి 600 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 2000 ఓట్లలో 500-600 ఓట్లు తీసుకొచ్చినాం సొంతంగా. ఏ బలం లేకుండా, మాకు ఏ బలం లేకుండా నేను అనుకున్నా పార్టీ నుంచే నిలబడదాం అనుకున్నా. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆంధ్ర పార్టీ అంటారు. అరే ఇది ఆంధ్ర పార్టీ అంటారు, ఏం చేద్దామని అన్నవాళ్ళు అడిగారు, ఏంది పరిస్థితి అంటే, అన్న ఇట్లా అంటారు బయట ఆంధ్ర పార్టీ అంటారు, ఏంది పరిస్థితి, ఏం అర్థమైతే లేదు సిచ్యువేషన్ అంటే. ఇప్పుడు మన సార్ గారు ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఆంధ్ర ఏంది, తెలంగాణ నేను భారతీయుని అని చెప్పారో ఆ రోజు నుంచి మొత్తం ఓట్ బ్యాంక్ మొత్తం తెలంగాణలో చేంజ్ అయిపోయింది. ఒక 50% ఓట్ బ్యాంక్ చేంజ్ అయిపోయింది. మనం అనుకుంటున్నాం, ఈరోజు యువత ఒకటే ఆలోచిస్తారు ఏంటంటే తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, మనం భారతీయులం, ఎవరు ఎక్కడైనా వెళ్ళి పోటీ చేయొచ్చు మనం. కాబట్టి మీరు
ఒకసారి నేను చెప్పేది విన్నపం ఏంటంటే యువత మీరు బాగా ఆలోచించాలి. ఈరోజు మీ డబ్బుల కోసమో ఎవరో లీడర్ పిలిచిరన్న పోతే మనము ఎక్కడో వెళ్ళిపోతాం. ఈరోజు మోడీ గారు లేకపోతే మన దేశ పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. ఇరాన్లో జరిగే యుద్ధం, ఇజ్రాయెల్లో జరిగాయి. ఇప్పుడు అక్కడ జరిగే యుద్ధము మన భారతదేశం మీద జరిగితే పరిస్థితి ఏంది? ఒకసారి మన భారతదేశంలో గతంలో చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబులు పెట్టారు. అంటే అంత అనుకూలంగా ఎంత ఈజీగా ఎలా వస్తుండే ఒకప్పుడు? సెంట్రల్లో మన కాంగ్రెస్ ఉంది కాబట్టి, ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఒక్కసారి వాళ్ళ మీద డౌట్ వస్తేనే ఒక గంట సేపట్లో రెస్పాన్స్ తీసుకొని, అమిత్ షా గారు రెస్పాన్స్ తీసుకొని గంట సేపట్లో వాళ్ళు ఎక్కడో పట్టుకుంటున్నారు. ఆశమాసే విషయం కాదు ఇది. మన దేశం ఎంత గట్టిగా ఉంది అనేది ఇప్పుడు బయట దేశాలకు పోతే మోడీ గారికి ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారో అంత మంచి దేశాన్ని కాపాడుకుంటున్నాం కాబట్టి మనకు కూడా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సార్ని మనం కాపాడుకుంటేనే మన దేశం గట్టిగా ఉంటుంది. ఈరోజు మీరు 500 గురించి 1000 రూపాయల గురించి పక్కపాటి పిలుస్తుంది, ఇది తెలంగాణ ఇది ఆంధ్ర అంటే రేపు మన దేశాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. ఒకసారి మన దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తే ఎవరు మాట్లాడగలుగుతారు? పాకిస్తాన్ వాళ్ళు అక్కడ మన వాళ్ళని కలిసినప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి సార్ ఇంటి దగ్గర మాట్లాడారు. ఎవరైనా మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? పోనీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా? టీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా? ఇప్పుడు మాట్లాడుతున్న కవిత గారు ప్రెస్ మీట్ మాట్లాడారా? ఒక పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు అక్కడ కాశ్మీర్లో మన వాళ్ళని చంపినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ సార్ తప్ప ఇంకెవరైనా మాట్లాడిరా? ప్రెస్ మీట్ పెట్టిరా? ఒక్కరైనా రెస్పాన్స్ ఇచ్చిరా? ఒకరేమో పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు, ఇంకొకరేమో మా తెలంగాణ అంటారు, ఇంకొకరు మీరు ఆంధ్ర అంటారు. ఇవన్నీ విభేదాలు వద్దు. తెలంగాణ యువతకు ఒకటే చెప్తున్నాను నేను, యువత మొత్తం పవన్ కళ్యాణ్ సార్ ఎంబడుందాం అనుకోండి, ఖచ్చితంగా దేశాన్ని నిలబెట్టడం అవుతాం. మీరు వేరే పార్టీలో పోకుండా సరే, మీరు తిరగకపోయినా పర్లేదు, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మీ పనులు మీరు చేసుకోండి, పొద్దుగా లేచి మీ ఎవరి జాబులు వాళ్ళు చేసుకోండి. మన దేశం గట్టిగా ఉంటేనే మనం ఉంటాం. ఈరోజు పెట్రోల్ కొరత ఇంకెక్కువైనా ఉంటే మీరు జాబ్కి ఎలా అవుతారు? మీరు ఇప్పుడు మా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వచ్చి సాఫ్ట్వేర్ చేయాలి, మొత్తం మనకు క్లోజ్ అయిపోయింది అనుకోండి డీజిల్. ఆ రోజు ఏంది పరిస్థితి? ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఆ రోజు మనకు కరెక్ట్ లీడర్ అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, వీళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడైతే ఆయన ఆంధ్రాలో అధికారంలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు మోదీ గారితో మాట్లాడి బీజేపీ పార్టీ ఆయన పార్టీతో లీనమై ఉంది కదా, మరి బీజేపీ మోడీ గారితో మాట్లాడి మరి తెప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా, ఇప్పటికీ ఎందుకు చేయట్లేదు? మరి ఇంకోటి మేడం, ఇప్పుడు ఏ ప్రాసెస్ అయినా కొంచెం టైం పడుతుంది. అప్పుడే కాదు, ఇప్పుడు మన సారు ఆంధ్రలో గెలవాలంటే 10 years పట్టింది. చాలా మంది అంటారు మీరు ఒక్కరే పోటీ చేయొచ్చుగా. 2019లో పోటీ చేశాడు, ఏం చేసిరు? ఆ రోజు ఓడగొట్టేశారు, నమ్మలేదు. ఈ రోజు కూడా మేము ముందుకు వెళ్ళాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ గురించి ఎన్నో రోజులు 10 years పట్టింది. తెలంగాణలో మేము అందరం ఉన్నాం, ఆ రోజు నుంచి తిరుగుతున్నాం. ఈరోజు ఆఫీస్ ఒక స్టెప్ వేసాం ముందుకి, మెల్లిమెల్లగా వస్తుంది. ఎందుకంటే సార్ అలాంటి వారు కాదు. నేను నేను ఢిల్లీకి వెళ్ళినా, మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు సారు 1 నిమిషం టైం ఇచ్చారు. చాలా క్లియర్ కట్గా మంచిగా నీట్గా మాట్లాడుతారు. ప్రతి సమస్య మాకు సమస్య ఉందంటే సార్ తీరుస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఏ సమస్య అయినా సరే తీరుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మేము మాట్లాడినాం ఢిల్లీలో, మాకు 1 నిమిషం టైం ఇచ్చి మేము ఢిల్లీలో మాట్లాడినాం కాబట్టి ఏంటమ్మా మీ పరిస్థితి ఏంది మా సబ్జెక్ట్ ఇప్పుడు మాకేమన్నా ఈ పరిస్థితి ఉంది సార్ అంటే సార్ 100% వస్తాడు. ప్రతి గల్లీలోకి వస్తాడు. ప్రతి ఢిల్లీ నుంచి గల్లీ వరకు రావాలని ఢిల్లీ మీటింగ్ పెట్టి గల్లీకి వచ్చేసాం. మేము గల్లీ నుంచి, నేను కూడా గల్లీ నుంచి వచ్చి మాట్లాడుతున్నా. సార్ ఖచ్చితంగా తెలంగాణ మొత్తం తిరిగితే మేము మా గల్లీకి తీసుకొని కూడా తిప్పుతామని చెప్తున్నా.